హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో వేడిగా పునుగులు తినాలనిపించిందండి. అందుకే రెగ్యులర్గా చేసుకునే పునుగులు కాకుండా కొంచెం డిఫరెంట్గా బొబ్బర్లతోటి పునుగులు చేశాను. ఏమేం కావాలో, ఎలా తయారు చేసుకోవాలో ఈ వ్లాగ్లో చూద్దాం. ముందుగా బొబ్బర్లు బాగా వాష్ చేసుకుని 3 to 4 hours నానబెట్టుకోవాలి. నానబెట్టిన బొబ్బర్లను బాగా వాష్ చేసుకుని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని అందులో ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పిండిని పక్కన పెట్టుకుని ఈ పునుగుల్లోకి టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. అదే కళాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 3 టమాటాలు, ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసి మగ్గించుకోవాలి. ముక్కలు ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా చింతపండు, సరిపడా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మగ్గిన టమాటా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని బాగా వేడయ్యాక పునుగులు వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేలాగా వేయించుకోవాలి. అంతేనండి, వేడిగా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బొబ్బర్ల పునుగులు టమాటా చట్నీతో రెడీ అయిపోయింది. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.